శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం, శుభ మంగళవారం. ఈ మంగళవారం ఒక ప్రత్యేకమైనది, చాలా బలమైనది. ఈరోజు పౌర్ణమి దినం. మనసులో శక్తివంతం ఉంటుంది, ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. అనేక విషయాల్లో కుటుంబీకులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో సంతోషంగా ఉండే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌర్ణమిలో తులారాశికి 2వ స్థానంలో చంద్రుడు ఉండడం, ధనస్థానానికి చాలా బలం కలగడం, ఎక్కువగా వాక్కు స్థానం అంటే మనం ఎవరికైనా వాక్కు ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుకోవడం, లేదు మన వాక్కుని ఇతరులు దాన్ని పాటించుకొని కొద్దిగా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. అది ఒకప్పుడు మనం చెప్పగలిగినప్పుడు కూడా కొన్ని విషయాల్లో కొద్దిమంది నిరాశ కలిగించిన వ్యక్తులు చాలా కాలం మనం చూసాం. కానీ ఈరోజు అలా ఉండకూడదు. ఎందుకంటే మీ పేరు ప్రతిష్ట అనేది పెరిగినది. అలాగే గ్రహాల రీతిగా కూడా చాలా బలం కూడుకున్న వ్యక్తిగా ఈ రాశి చక్రానికి తులారాశికి చాలా బలంగా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ధనస్థానం చాలా బాగుంది. పంచమ రాశి తెలివి, తేటలు చాలా బలంగా ఉంటాయి. ఎంత విషయమైనా గ్రహించుకొని పోయే శక్తి ఇప్పుడు ఉన్నది, ఇంతకు ముందు లేదు. అందువల్ల గ్రహించాలి. మీరు కూడా పక్క ప్రణాళికతో సిద్ధమవ్వాలి. ఎటువంటి కార్యక్రమాలకైనా ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకొని అడుగులు వేస్తే ముందుకు పోయే ప్రయాణంలో విజయం పొందే అవకాశం మీకుంటుంది. అలాగే శత్రువులు ఇంతకుముందు విజృంభించిన వాళ్ళు ఉంటారు, ఇంకా మీట విజృంభించే అవకాశం ఉండదు. ఎందుకంటే శత్రువులు కూడా ఏమంటారంటే బలం తగ్గినప్పుడే ఎదుటి వాళ్ళ యొక్క ప్రమేయం ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు మనకే బలం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఎక్కువగా సహాయం చేసే వాళ్ళు బలంగా ఉన్నారు. మన చుట్టూ యొక్క ఒక వలయం ఏర్పడింది. తెలివితో దాన్ని ఎలా తిప్పికొట్టాలనేది మీకు ఇప్పుడు కనబడుతుంది. అందువల్ల చక్కగా జాగ్రత్తగా అడుగులు వేస్తే చాలు. 7వ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు అత్యంత శక్తివంతుడై ధనం, వ్యాపారము, చాలా వరకు కుటుంబంలో కలహాలు తగ్గిపోవడం, అందరితో ప్రేమగా కలుస్తారు, ప్రేమగా ఉండగలుగుతారు. విందు వినోద శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి శుక్రుడి యొక్క వల్ల. అందువల్ల అష్టమంలో రవి మాత్రమే ఉన్నారు. అష్టమంలో రవి ఉండడం కూడా కొంచెం బాధాకరం. ఎందుకంటే రవి మనకు తులారాశికి చాలా బలమైన వ్యక్తి. లాభస్థానం అంటే లాభాన్ని సమకూర్చే వ్యక్తి. ఒక కుటుంబానికి ఆర్థికంగా ఎక్కడైనా లోటుపాట్లు వచ్చినప్పుడు దాన్ని సర్దించుకునే పోయే వ్యక్తి ఆయనే కొద్దిగా మానసికంగా శత్రుస్థానం రోహిణి కార్తీకలో నుంచి ఇబ్బందులు కలిగిస్తుంటాడు. అంటే అధికారంగా ఉండేవాళ్ళు రాజకీయ రంగంలో కానీ భవిష్యత్తు రంగంలో ఉన్నవారు కొద్దిగా డిలా పడిపోయి ఉంటారు. కొన్ని విషయాలు జరగవు. వాళ్ళు ఉపయోగించే తెలివి, వాళ్ళిచ్చే సలహాలు తిప్పికొట్టడం అనేది జరుగుతుంది. అందువల్లే అందరూ కూడా కానీ ఇక్కడ రవి ఒకటి ఉంటే జాబ్ చేసే వాళ్ళ స్థానాల్లో ఉండే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఏర్పడతాయని శాస్త్రరీతిగా చెప్పబడతాం. అలాగే 9వ స్థానం మనకు బ్యాంక్ నిలువ ఎంత ఉంటుంది, డబ్బులు, దాని ప్రకారం మనం ఎంత ఖర్చు చేయాలి, ఎంత లో బడ్జెట్లో ఉన్నాము అనేది కూడా ఈ 9వ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి మనకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ తులారాశికి 9వ స్థానంలో రవి బుధులు కలిశారు. ఇప్పుడు కొద్దిగా డబ్బులు చేరడం, అధికారాన్ని కైవసం చేసుకోవడం, ఇచ్చిన చోట డబ్బులు తిరిగి రావడం, కుటుంబంలో కలహాలు లేకుండా, అంటే ధనాన్ని గుర్చి కొట్లాడుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రత్యేకంగా అన్నదమ్ముల్లో నీకు రాలేదు, నాకు రాలేదు, నాకు వచ్చిన షేర్ని మీరు తీసుకున్నారు అనే కొద్దిమంది రక్తంతో ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలకు కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తారు. ఎందుకో అంత విధ్వంసం ఎక్కడి నుంచి వస్తుంది? మనము చిన్నప్పటి నుంచి చాలా బలంగా పెరిగిన వాళ్ళం. బలంగా కష్టాలు ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో పిల్లలు
జన్మించిన తర్వాత తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని పెంచుకొని పోవడానికి ఎక్కువ మంది పిల్లలు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు చాలా వేగంగా తన ఎదుగుదలని చేపించుకొని వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం చేత ఇద్దరి మధ్యలో ఈ ధనము, ఈ ప్రభావాలని బట్టి దూరం చేస్తూ ఉంటుంది. అలాంటిది కూడా జరగవచ్చు. 10వ స్థానంలో కుజుడు నీచభంగం అయి ఉంటాడు. ఈయన ఒకసారి ఒక చోట ఉంటే వేగంగా మానసికంగా చాలా పనులు చేసుకొని ముందుకు వెళ్తుంటారు. పరిశ్రమలు కానీ, ఉద్యోగస్తులు కానీ వేగవంతంగా ఉంటారు. కానీ ఆయన డిలే పడితే ప్రపంచానికి కూడా డిలే పడినట్లే. కుజుడి వల్ల స్థితిగతులు మారుతూ ఉంటుంది. అందువల్ల మనకు ఆయన 10వ స్థానంలో నుండి నిలకడలేని జీవితం, నిలకడలేని మనస్తత్వం, మానసిక ఒత్తిడి, దీనివల్ల మనకు తెలియని కొన్ని చిన్న చిన్న బాధలు కలిగిస్తారు. అందువల్ల ప్రతి గ్రహం శుభగ్రహాల ద్వారా రావడం చాలా గొప్పది. అలాగే కేతు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. ఆయన కూడా తన పనిని చాలా వేగంగా అంటే ఇక్కడ కేతు ఉంటే రాబడి ఎంత వేగంగా వస్తుందో దిగుబడి అంతే వేగంగా వెళ్ళిపోతుంది. డబ్బులు కూడా ఈరోజు ఒక కొద్ది సొమ్ము వచ్చినది, దాన్ని మనం పొదుపు చేసి పెట్టాలి అంటే రేపటికి ఆ సొమ్ములో నుంచి ఏదో ఒక తెలియని ఖర్చు ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల లాభ నష్టాలు గురించి తులారాశికి ప్రత్యేకంగానే తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ తులారాశికి ఈరోజు ఉన్న ప్రచారం ధనానికి 90% వస్తుంది, ఆర్థికంగా వృద్ధికి 90% వస్తుంది, మనసు ప్రేమకి 90% ఉంది. అలాగే విమర్శనలు, మానసిక ఒత్తిడి, అవమానాలకి 40% ఉంది. ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా కానీ ఇతరులని మనం అవమానించే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండగలగాలి. అలాగే వాహనాల్లో పోయేటప్పుడు ప్రత్యేక దృష్టితో వెళ్ళండి. అలాగే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో ఈరోజు చాలా ప్రేమగా ఉండగలుగుతారు.